దీనులై ఉన్నటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా శాస్త్రుల వంశంలో వారి శాస్త్రుల విశ్వనాథ శర్మ గారి కుమారులైనటువంటి వెంకటేశ్వర శర్మ గారు, ఇంకా ఇద్దరు కుమారులు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా వారి తండ్రి గారి స్మరణపూర్వకంగా ఎంతో గొప్ప పుణ్య కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నేను కూడా పాలు పంచుకోవడం అనేది కేవలం నా సత్కర్మల ఫలమే తప్ప మరొకటి కాదు. ఎందుకంటే నేను ఎన్ని దుష్కర్మలను ఆచరించినా కూడా కొన్ని సత్కర్మలు కూడా వాటితో పాటు ఉన్నాయి అనడానికి ఇది మాత్రమే నిదర్శనం. లేకపోతే నేను ఎక్కడ ఉన్నాను, ఎక్కడికి వచ్చాను, ఈ ప్రాంతం యదధ్యాసితమర్హద్భిః తద్ధి తీర్థం ప్రచక్షతే. కాళిదాసు చెప్పినటువంటి మాట. పెద్దలు నడయాడిన ప్రాంతమే తీర్థము అంటే ఇంతకు మించిన తీర్థం ఏమున్నది? మాణిక్య సోమయాజులు గారు, విశ్వనాథ శర్మ గారు, నాకు తెలియదు ఇంకా ఎంతోమంది మహానుభావులు నడయాడిన ప్రాంతం ఇది. సాక్షాత్తు ఆ అమ్మవారు, బగళాముఖి అమ్మవారు ఇక్కడ ప్రత్యక్షమవుతున్నటువంటి ప్రాంతం ఇది. చాలా గొప్ప ప్రాంతాలు ఏమీ లేదు అని నేను అన్న, కానీ చాలా అత్యంతం గొప్ప ప్రాంతాలు ఎన్నైతే ఉన్నాయో వాట్లలో ఈ ప్రాంతం కూడా అంత గొప్ప ప్రాంతం ఇది. ఈ ప్రాంతానికి నేను వచ్చి 4 మాటలు చెప్పే భాగ్యం నాకు కలిగింది అంటే ఇది కేవలం నేనేవో పూర్వజన్మలో లేదా ఈ జన్మలో ఏం సత్కర్మ చేసుకున్నానో నాకు తెలియదు, కానీ నేను మనస్ఫూర్తిగా ఏం నమ్ముతానంటే ఇది మా గురువుల యొక్క అనుగ్రహమే తప్ప, గోడా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అని చెప్పి కంచికామకోటి పీఠానికి ఆస్థాన పండితులు, మహానుభావులు, జీవన్ముక్తులు ఎవరైతే ఉన్నారు అని అనుకుంటే మనం వారిలో వారొకరు గోడా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అని. వారి ప్రసన్న దృష్టి నా మీద ప్రసరించింది కాబట్టే నేను ఇక్కడికి రాగలిగాను అని చెప్పి వారి గురించి ఒకే ఒక్క మాట చెప్తాను. కంచి పరమాచార్యులు వారు మా గురువు గారిని అడిగారట, మీకేం కావాలి అని. పరమాచార్యుల వారు, మీ 2 పాదాలు నా శిరస్సు మీద ఉంచండి అని ప్రార్థించారట గురువుగారు. కంచి పరమాచార్యుల వారు వారి 2 పాదాలని మా గురువుగారి శిరస్సు మీద ఉంచారట. ఎంత గొప్పవారు, ఎంత పుణ్యం చేసుకున్నారు. అటువంటి గురువుల దగ్గర నేను అధ్యయనం చేసుకున్నటువంటి ఆ పుణ్యం ఏదైతే ఉన్నదో, ఆ సత్కర్మ ఏదైతే ఉన్నదో, ఆ సత్కర్మల ఫలమే నేను ఇక్కడ ఉండగలిగాను అని చెప్పి నేను పూర్తిగా నమ్ముతున్నాను. మీకు అందరికీ కూడా ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా గురించి మా మిత్రులు నా మీద చాలా ప్రేమతో చాలా పొగడ్తలు చెప్పారు మా పురాణం వారు.
అవి ఏమీ మీరు నమ్మకండి, అంత నాలో ఏమీ లేదు, కొద్ది మాత్రం చదువుకున్నాను. అసలు చదువుకోలేదు అంటే మా గురువుగారికి ఇది పాపం చేసిన వాడిని అవుతాను కాబట్టి అసలు చదువుకోలేదని అన్న, కానీ కొంచెం చదువుకున్నాను నేను. వారు చెప్పినంత మాత్రం నేను చదువుకోలేదు. ఆ శాస్త్రుల వెంకటేశ్వర శర్మ గారు వాళ్ళు చెప్పినంత మాత్రం నేనైతే చదువుకోలేదు. వాటిని మాత్రం అర్ధవాదాలు అని చెప్పి శాస్త్రంలో చెప్తూ ఉంటారు. అటువంటి అర్ధవాద వాక్యంగానే మీరు భావించండి తప్ప యథార్థంగా మీరు వాటిని మాత్రం అనుకోవద్దు. నన్ను అంత గొప్పగా మాత్రం మీరు భావించవద్దని చెప్పి ముందుగా మీకు నేను మనవి చేస్తున్నాను. శంకర భగవత్పాదులు జన్మించినటువంటి గొప్ప ప్రాంతం మన భారతదేశం. శంకర భగవత్పాదులే జన్మించకపోతే ఈ భారతదేశంలో ఈ సనాతన ధర్మం కానీ ఈ దేశం కానీ ఇలా ఉండేవి కాదు. పూర్తిగా నాస్తికమయం అయిపోయి ఉండేది మన దేశం. 7వ శతాబ్దంలో బౌద్ధుల్ని, జైనుల్ని, నాస్తిక మతాలని ఖండించి సనాతన ధర్మాన్ని స్థాపించినటువంటి మహానుభావులు శంకర భగవత్పాదులు. అటువంటి శంకర భగవత్పాదులు ఆవిర్భవించినటువంటి నేల ఇది. సాక్షాత్తు ఆ శంకరాచార్యుల వారి స్వరూపమైనటువంటి ఆ పీఠాధిపతులు, పుష్పగిరి పీఠాధిపతులు సమయంలో వేయించేశారు. అది కూడా నా భాగ్యం. వారి దర్శనం కూడా నాకు వెంటనే లభించింది. నేను మాట్లాడవలసినటువంటి 4 విషయాలు నేను మనవి చేస్తాను. అద్వైతం ఎంత సుందరమైనది అంటే, ఎంత అందమైనది అంటే అద్వైతం నీవు ఎవరివో కాదు, సాక్షాత్తు పరమాత్మవే అని చెప్పినటువంటి వేదాంతం అది. ఇక ఏ వేదాంతము ఈ విషయం చెప్పలేదు. ద్వైత వేదాంతం కానీ విశిష్టాద్వైతం కానీ ఇంతలా చెప్పలేదు. సాక్షాత్తు నీవు పరమాత్మ స్వరూపుడివే. జీవ బ్రహ్మలకి భేదము ఎంతమాత్రమూ లేదు. వేదాలు ఉపనిషత్తులు అన్నీ కూడా జీవ బ్రహ్మలకు ఐక్యాన్నే బోధిస్తున్నాయి. జీవ బ్రహ్మైక్యమందే మన ఉపనిషత్తులకి తాత్పర్యము అని చెప్పినటువంటి స్థితి. ఎంత గొప్ప వేదాంతము మన అద్వైత వేదాంతము అంటే మీరే ఒకసారి ఆలోచించండి. అటువంటి అద్వైత మతాన్ని స్థాపించినటువంటి వారు మన శంకర భగవత్పాదులు. ఆ శంకర భగవత్పాదుల అవతార రూపంగానే ఈరోజు మనం శృంగేరి శంకర భగవత్పాదులను చూస్తున్నాం, శంకరాచార్యుల వారిని చూస్తున్నాం, కంచి శంకరాచార్యుల వారిని చూస్తున్నాం. ఇప్పుడే మనం దర్శనం చేసుకోబోతున్నాం. పుష్పగిరి పీఠాధిపతులు శంకరాచార్యుల వారిని మనం దర్శనం చేసుకోబోతున్నాం. అటువంటి అద్వైత మతాన్ని ప్రతిపాదన చేయడం కోసమని చెప్పి శంకర భగవత్పాదులు ప్రస్థానత్రయాన్ని రచించారు. ప్రస్థానత్రయము అంటే 3 భాష్యాలు. బ్రహ్మసూత్రాలకి భాష్యము, ఉపనిషత్తులకి భాష్యము, భగవద్గీతకి భాష్యము. 3 భాష్యాలని వారు రచించారు. ఈ 3 భాష్యాలలో కూడా శంకర భగవత్పాదులు అద్వైత మతాన్ని స్థిరపరిచారు. ఉపనిషత్ ప్రతిపాద్యమయ్యేటువంటి సిద్ధాంతం అంటే అద్వైత సిద్ధాంతమే తప్ప అది ద్వైతము కాదు, విశిష్టాద్వైతము కాదు, అద్వైతం మాత్రమే ఉపనిషత్ ప్రతిపాద్యమైనటువంటి సిద్ధాంతము అని చెప్పి వారు తమ గ్రంథాల ద్వారా ప్రతిపాదన చేశారు. శృతమక్షణయా తద్విషద్భ్యో దిశామ్యహం
आरात्ते अग्निरस्त्वारात् परशुरस्तु ते निवाते त्वाभिवर्षतु स्वस्ति ते एस्तु वनस्पते स्वस्ति मे एस्तु वनस्पते नमश्च कृत्सदे रुद्राय नमो रुद्राय च कृत्सदे गोष्ठमसि नमस्ते अस्तु मामाहि गुंसे सिगसि नसि वज्रो से अस्तु मामाहि गुंसेः उद्गाते वशकुने सामगायसि ब्रह्म हे वामन वामन इక్కడికి రండి ఇక్కడికి प्रतेन सुमना भवा न प्रजयातने न त्यागे नैके अमृतत्वमानशुः परेण नाकन्निहितं गुहायां विभ्राजते तद्यतयो विशन्ति वेदान्तविज्ञानसुनिश्चितार्थाः सन्न्यासयोगाद्यतयः शुद्धसत्त्वाः ते ब्रह्मलोके तु परान्तकाले परामृतात् परिमुच्यन्ति सर्वे दग्रं विभावं परमेश्वभूतं यत्पुण्डरीकं पुरमध्य सद्गुस्थं तत्रापि दह्रं गगनं विशोकस्तस्मिन् यदन्तस्तदुपासितव्यं यो वेदादौ स्वः प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिलीलस्य यः परः स महेश्वरः